నమస్కారం. ఓంకారానికి స్వాగతం. ప్రతిరోజు ఉదయం మనం ఎలాంటి ఆలోచనలను చేస్తామో ఆ ఆలోచనల ప్రభావం మనపై రోజంతా ఉంటుందండి. కాబట్టి ప్రతిరోజు ఉదయం మంచి ఆలోచనలే చేయాలి. ఇంకా చెప్పాలంటే మన దినచర్యను ఆ దైవ చింతనతో ప్రారంభించాలి. ఇక మన దైనందిన జీవితంలో మనకి ఎదురయ్యే సమస్యలను ఆ భగవంతుని సహాయంతో ఎలా ఎదుర్కోవాలో, ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేయడానికి మనతో ఉన్నారు రమణశాస్త్ర ప్రవీణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 దేవిశ్రీ గురూజీ. వారితో మాట్లాడదాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. ఈరోజు మన రమణశాస్త్ర ప్రకారం ఎలా ఉండబోతోంది? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశుజే పురోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం ధ్రువంత్రే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిం ధ్రువంత్ర ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాం ధ్రువం ధ్రువం యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితాః. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ తారాదేవ్యై నమో నమః. హరి ఓం. ఈరోజు శుక్రవారం. శుక్రవారం చాలా విశేషమైన రోజే. ఉత్తరాషాఢ నక్షత్రం, రవిదశ. రవిదశలో ఈరోజు సూర్యోదయం అయింది. అంతేకాకుండా ద్వితీయం తిథిలో శుక్లపక్ష ద్వితీయ. చాలా మంచి రోజే ఈరోజు. కానీ శుక్రవారం మనకు అందరికీ తెలుసు, శుక్రవారం అంటే స్త్రీలందరికీ చాలా విశేషమైన దినమే. అంటే పండుగ రోజే ఈరోజు వాళ్ళకంతా. కావాలంటే ఒక వారం పూర్తి అలాగే ఉంటారు. దేవుళ్ళ పూజ వద్దు, ఏమి వద్దు, అక్కడ ఇక్కడ తిరిగిలాడుకొని ఉంటారు. శుక్రవారం వస్తే దేవుడి గదికి వెళ్ళి అంతా స్వచ్ఛం చేసి, అంటే క్లీన్ చేసి, దేవుడికి పూలంతా చక్కగా జోడ్ చేసి ఆ దేవుడి గదిని ఓపెన్ చేసి ఉంచడం. ఎందుకంటే శుక్రవారం ఎవరైనా వస్తారు కదా ఇంటికి, వాళ్ళు ఇళ్ళు చూపించుకోవడానికే వాళ్ళు పూజలు చేస్తారు. ఇలా కొందరు ఉంటే ఇంకా కొందరు భక్తితో శ్రద్ధతో వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని నామస్మరణం శ్రద్ధతో చేయాలి. వేరే వాళ్ళు వచ్చి చూడాలి అని చేయడం కాదు. మనం మానసిక స్థితితో మనకి మంచిది కావాలి అన్న ఒక శ్రద్ధతో చేయాలి. ఎంతోమంది దేవుళ్ళు పూజ చేసి అలాగే గదిని ఓపెన్ చేసే పెట్టింటారు. ఎవరైనా బయట నుంచి ఎవరో వస్తారో మీ ఇంటికో, వచ్చి నేరుగా దేవుడి గది చూడకూడదు. అలా చూడకూడదు, ఓపెన్ చేయకూడదు. ఎప్పుడు మార్నింగ్ పూజ చేసిన తర్వాత కొంచెం క్లోజ్గా మరుగ్గా పెట్టాలి. తర్వాత మీరు ఈవినింగ్ లోపలికి పోతే కూడా అక్కడ డోర్లో గంట ఉంటుంది, దానికి గంటలు వేసి ఉంటారు, దాన్ని కొట్టేస్తే లోపలికి వెళ్ళాలి. దేవస్థానంలోనూ అంతే. మార్నింగ్ దేవాలయం ఓపెన్ చేయకముందు గంట కొట్టి తర్వాత లోపలికి వెళ్తారు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే ఎక్కడైనా పారాడుకో వచ్చింటారో, చేతులు లేదు, కాళ్ళు కడగడం లేదు, అలాగే డైరెక్ట్ వెళ్ళిపోవడం. ఇంకా పెద్ద మహాఘోరం అంటే ఆడవాళ్ళు ఈ ఒక ప్రస్తుతానికి ఎలా పూజ చేస్తారంటే నైటీ. ఇది చాలా పెద్ద ఘోరమైన సంప్రదాయం. నైట్ అంతా అదే బట్టలు వేసుకుంటారు, తర్వాత ఉదుక్కోవడం, దాన్ని నైటీ అంటే ఏంటది? నైటీలు దిగేసుకోవడం, పోయడం, దేవుడు పూజ చేయడం. దాంట్లోనే కావాల్సింటే టెంపుల్ కూడా వెళ్ళిపోతారు, పక్క వీధిలో దేవస్థానం ఉంటే. దయచేసి అలా వెళ్ళకూడదు. అది చాలా పెద్ద అపరాధము, మన సంస్కృతికి ఒక చాలా అవమానం అది. అలా చేస్తూ వస్తే ఖచ్చితంగా నేను చెప్తాను, మీరంత పెద్ద పాపిష్టలు వేరే ఇంకెవరూ ఉండరు ప్రపంచంలో. అందువలన భగవంతునికి మనసుతో ఎలా శుద్ధి ఉంటారో మనం ఏం చేస్తామనేది కూడా కావాలి. అందరూ మడి బట్టలు అంటారు, ఇంకెందుకు? మడి బట్టలు కట్టుకునే పూజ చేయాలా అంటాం, ఎందుకు మడి? ఇలాగే చేస్తే పోదా? మడి కావాలండి. మన మనసుకు మడి కావాలి, మన దేహానికి మడి కావాలి. మనం కూర్చొని చక్కగా ఒక స్థలంలో కూర్చొని భోజనం చేయాలంటే అక్కడే మడి కావాలి. ఇంత అంతటికి మడి ఉంటుంది. దేవుని పూజ చేసే బట్టలకి గుడ్డలకి మడి వద్దా? కావాలి. మన లైఫ్లో మంచి సంప్రదాయం పొందాలంటే, చాలా విశేషమైన స్థానానికి వెళ్ళాలంటే మన లైఫ్లో దేవునికి కూడా కొంచెం మడి అనే ఆచార విచారం అనేది పాటించాలి. పెద్దవారంతా చెప్తారు కదా, చేసేదంతా అనాచారము, వింటి ముందర బృందావనం అని. అంటే ఏంటి? అనాచారాలు అంతా లోపలంతా అనాచారాలే చేసేది, అంతా చెడువే. అవి బయటకు వచ్చి అంతా మంచి మంచి, నేను అలా చేస్తా, అలా పూజ చేస్తాను, నేను పొద్దున్నే విష్ణు సహస్రనామ, లలితా ఏంటి నైట్ వేసుకుని కూర్చొని లలితా సహస్రనామం చదివితే ఏమి, విష్ణు సహస్ర ఏం చదివినా లేదు. నా మంత్రాలు కూడా ఒక శక్తి ఉంటుంది. అది మన పైన, అది వైజ్ఞానికంగా కూడా చెప్పచ్చు దాన్ని. ఎందుకంటే
ఒక మంత్రాన్ని మనం పఠిస్తే మన వాక్శుద్ధి అంటే లోపలికి ఆ వచ్చిందంటే విశుద్ధ చక్రం నుంచి ఆ సౌండ్ అవతలికి వచ్చిందంటే దానికి ఒక పెద్దమైన శక్తి వస్తుంది. ఆ శక్తి మన ఆరా ఎనర్జీ అని ఏమంటామో ఒక ప్రభావలి, ఒక ఆరా ఎనర్జీ మనకు రూపిస్తూ వస్తుంది. అదే పాజిటివ్ ఎనర్జీ. ఇక నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటంటే మనం ఏమేం చేయకూడదు అవన్నీ చేస్తూ చేస్తూ కర్మాలు ఎక్కువై ఆ ఎనర్జీ తగ్గిపోగా తర్వాత ప్రేత కళ వస్తూ ఉంటుంది. కొందరు ఎప్పుడూ పూజ చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళ ముఖంలో ప్రేత కళ. ఎందుకప్ప అంటే ఇలాంటి పూజలు చేయడం. ఈ రోజు నేను మీకు చెప్తున్న శుక్రవారం మీరు కొంచెం ఆచార విచారాల్ని పాటిస్తూ వస్తే ఖచ్చితంగా ఆ దేవి మీ పైన అనుగ్రహం పెడుతుంది. ఇది సత్యం. ఓకే గురూజీ, మనకి మన ఫస్ట్ కాలర్ రవి వనపర్తి నుండి లైన్ లో ఉన్నారు. నమస్కారం రవి గారు. హలో. హలో హలో మేడం. నమస్కారం అండి. రవి గారు మీ జన్మ నక్షత్రం చెప్తారా? నాకు కాదు మేడం, మా కొడుకు గురించి అడగాలి. ఓకేనండి, మీ అబ్బాయి పేరు నక్షత్రం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ చెప్తారా? చెప్తాను మేడం. చెప్పండి. అభిలాష్. అభిలాష్, ఐ మీన్ జన్మ నక్షత్రం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ చెప్తారా? అది డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993. 93 డేట్. ఓకే, 93 డేట్ చెప్తారా? డిసెంబర్ 27. డిసెంబర్ 27, 1993. అభిలాష్ 8:20 పుట్టింది. ఓకే ఓకేనండి, మీ ప్రాబ్లం ఏంటో గురూజీతో చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం స్వామి. మీ అబ్బాయిది వచ్చేసి కృతికా నక్షత్రము 1వ పాదం మేషరాశిలో ధనుర్మాసంలో ధనుర్లగ్నంలో జన్మించారు. చెప్పండి, ఏం ప్రశ్నలు ఉంది అడగండి. ఇప్పుడు మా స్వామి మీద లేని నిందలు వస్తున్నాయి స్వామి. ఓకే, ఏం చేస్తున్నాడు? ఏం అబ్బాయి ఏం చదువుతున్నాడు? సివిల్ ఇంజనీర్ చదువుతున్నాడు, పాలిటెక్నికల్. ఓకే ఓకే, చూడండి కృతికా నక్షత్రం మేషరాశికి 7వ స్థానంలో ప్రస్తుతానికి రాహు శని కూర్చో ఉన్నాడు. అంటే అపవాదాలు వస్తున్నాయి అని చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా జాతక గ్రహ గోచారంలోనూ అలాగే ఉంటుంది. చెయ్యిని ఒక పనులకి అవమానం పడడం, వేరే వాళ్ళు నిందలు వేయడం, ఊరికే ఇతను కూడా చాలా కోపం కూడా ఎక్కువ రావడం, నేను విల్లు వదిలి వెళ్ళిపోతాను అనడం, లేదంటే చెప్పుకుని ఎక్కడైనా వెళ్ళిపోవడం, ఇలాంటివంతా నడుస్తూ ఉన్నాయి. అవును కదా? చూస్తాను, నేను రమల శాస్త్రంలో ఇప్పుడు చూస్తాను, మీకు ఆ ఒక ఎలాంటి సమాధానం వస్తే చెప్తాను, దాన్ని చేసుకోండి, చక్కగా మంచి ఫలాలు పొందవచ్చు. చూడండి, వీళ్ళ జాతకంలో వచ్చేసి విశేషమైన స్థానం చూపిస్తుంది. జన్మ జాతకంలో అంటే లగ్నంలో బుధుడు ఉన్నాడు, చాలా మంచి యోగమే, తొందర లేదు, మంచి విద్యాభ్యాసం ఉంది, మంచి టాలెంట్, మంచి బుద్ధివంతుడే. కానీ ఇతని జాతకంలో కళత్ర దోషం. కళత్ర దోషం అంటే 7వ స్థానంలో కుజుడు, అందులో జొత్తలో శని ఒక దృష్టి ఉండే దాని వల్ల కళత్ర దోషం వచ్చింది. ఈ కళత్ర దోషం అంటే అవమానాలు పడడం. ప్రస్తుతానికి 7ంలో శని వేరే వచ్చినాడు గోచారంలో. అందువల్ల కళత్ర దోష నివారణకు ఇతను ప్రతి గురువారం అంటే థర్స్డేస్, ప్రతి గురువారం రోజున ఏదైనా గురువుల దేవస్థానానికి అంటే సాయిబాబా దక్షిణామూర్తి సాయిబాబా గుడికి కానీ, దక్షిణామూర్తి దత్తాత్రేయ గుడికి కానీ, లేదా రాఘవేంద్ర స్వామి లేదా బృహస్పతి అంటే గురు గ్రహానికి కానీ, ఎక్కడైనా సరే ఒక జాగాకు వెళ్ళు, ఆ దేవస్థానానికి వెళ్ళి ఆ గురుగ్రహం దేవస్థానంలో వెళ్ళి గురు మంత్రం పఠన చేయాలి, లేకపోతే అక్కడ ఒక జ్యోతి వెలిగించి రావాలి. ఇలా చేస్తూ వస్తే, అది మాకు శక్తి లేదు అంటే అక్కడ వెళ్ళి ఒక 18 ప్రదక్షిణలు చేసి ఆ దేవస్థానానికి రావాలి. ఇలా ఒక 5 వారాలు చేస్తే చాలు, అతనికి గ్రహ గోచారంలో మంచి ఫలాలు లభిస్తాయి. తర్వాత కళత్ర దోషము నివారణ అవుతుంది, మంచి ఫలాలు పొందవచ్చు. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఇతనికి ఏమి నిందలు వచ్చినాయో అది అబద్ధం అని వెళ్ళిపోతుంది ఈజీగా. మీరు ఈ వ్రతాన్ని చేయించండి. ఆ ఒక అభిలాష్కు చాలా మంచి యోగం ఉంది, ఎడ్యుకేషన్ చాలా బాగుంది. నేను చెప్పిన ఒక పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి ఫలాలు లభిస్తాయి. మంచిదప్ప. నమస్తే గురుజీ. మనకి ప్రస్తుతం మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, రేష్మ నంద్యాల నుండి, వారితో మాట్లాడదాం. నమస్కారం రేష్మ గారు. నమస్కారం అండి. మీ జన్మ నక్షత్రం చెప్తారా? తులారాశి స్వాతి నక్షత్రం అండి. ఓకేనండి, మీ సమస్య ఏంటో గురుజీతో చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే గురిగారు. మీ ఫాదర్ పేరేంటి? మక్బుల్ బాషానండి. ఓకే అమ్మా, సరే నీ ఏం సమస్య ఉందో చెప్పమ్మా. నా ఫ్యూచర్ గురించి అండి. ఫ్యూచర్ గురించి ఏం చదివినా తల్లి?
ఆహా, నేనేం చదవలేదు. ఉర్దూ అరబీ చదివాను, తెలుగు 5 వరకు చదివానండి. ఓకే. నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 15 నెలలకే మా హస్బెండ్ చనిపోయారు. నాకు ఒక చిన్న బాబు ఉన్నారు. ఓకే. ఆయన చనిపోయి 5 ఏండ్లు అయిపోతుందండి. సరేమ్మా. నాకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. సరే మరి తల్లి, చూద్దాం తల్లి, బాధపడకమ్మా. మీ ఫ్యూచర్ గురించి నేను భగవంతుని దగ్గర ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా నీకు మంచిది కావాలి. నేను మీ ధర్మంలోనే నీకు ఏంటి చేస్తే నీకు మంచిది అవుతుంది నేను రమణ శాస్త్రంలో చూసి చెప్తాను. దాన్ని చేసుకుంటే ఖచ్చితంగా మంచిది అవుతుంది తల్లి. దిగులు పడకమ్మా, బాధపడుకో. ఫ్యూచర్ ప్రతి ఒక్కరికి భగవంతుడు ఇచ్చింటాడు. చూద్దాం నీ ఫ్యూచర్ ఎలా ఉంది, ఏమవుతుంది అని చూద్దాం తల్లి. సరే గురుగారు. రేష్మా, గురుగారు, నీ జన్మ జాతకంలో వచ్చేసి సప్తమ స్థానంలో రాహువు, తర్వాత పాపగ్రహాలు ఎక్కువ ఉంటే ఇలా నడుస్తుంది అని చెప్తుంది. దానికి సుమంగళి యోగం వెళ్ళింది. కానీ నీకు తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయ్యే యోగం ఉంది తల్లి. నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చమ్మా. గురుగారు, మళ్ళీ ఇలాగే జరుగుతుందేమో? లేదమ్మా, లేదు, అలా జరగదు. ఎందుకంటే నీకు మ్యారేజ్ అయ్యేది విధి విరుద్ధంగా, అంటే వేరే వాళ్ళ మాటలకి కట్టపడి నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు. అవును గురుగారు. అందువలనే నీకు ఇలా అయింది. అందువలన నీకు 2014 అంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరం నాడు డిసెంబర్ నుంచి అంటే 2014 లో ఈ సంవత్సరంలోనే డిసెంబర్ లో మీకు మ్యారేజ్ జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. మంచి అబ్బాయి దొరుకుతారు. నీ లైఫ్ చాలా బాగుంది. నువ్వు చాలా ఇంటెలిజెంట్ తల్లి. నువ్వు కొంచెం ఏమైనా చదివి నింటే నువ్వు ఎవరిపైన ఆధారం లేకుండా నువ్వు బతికేయచ్చుగా ఉండ. అవును గురుగారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే నీ లైఫ్ లో కొంచెం ట్రాజడీ, వేరే వాళ్ళు చైన్ తప్పుకి నిందలు వస్తున్నాయి, చాలా అనుభవిస్తున్నావు. కానీ మంచిది, నేను ఒక ప్రతి శుక్రవారం రోజున ఆ మసీది ఎక్కడైనా నియరెస్ట్ ఉంటే అక్కడ ఏదైనా స్వీట్స్ పంచిపెట్టామను చాలా, అంతే చాలు. ఎక్కడ గురుగారు? మసీది, మసీదిలో స్వీట్స్ ప్రతి శుక్రవారం ఏదైనా పసుపు కలర్, పసుపు రంగు ఉండే ఒక స్వీట్స్, బూందీ కానీ ఇలాంటిది. లేదా నువ్వు 16 వారాలు అంటే 16 వీక్స్ చేయాలి తల్లి. ఇలా 16 వారాలు చేస్తే నీకు లైఫ్ లో మంచి పొజిషన్ వస్తుంది. తర్వాత ప్రతి భానువారం రోజున, ఆదివారం రోజున ఈ నల్ల చీమలు ఉంటాయి, చీమలు, ఆ నల్ల చీమలకి సక్కర మరియు రవ్వ కలిపి ఎక్కడైనా పార్క్ లోనో లేదా ఎక్కడైనా వేస్తూరామ్మా. ఇలా 16 వారాలు చేస్తూరా. నీ లైఫ్ లో మంచి స్థాయికి వెళ్తావు, మంచి డబ్బులు సంపాదించేస్తావు, మంచి పొజిషన్ కి వస్తావు తల్లి. మంచిది. నమస్తే. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం. నమస్కారం అండి. మీ జన్మ నక్షత్రం చెప్తారా? మా బాబుది అండి జన్మ నక్షత్రం. ఓకే అండి, మీ బాబు పేరు, జన్మ నక్షత్రం చెప్పండి. ఉదయ్ కుమార్ రెడ్డి పేరు. ఓకే. 25/2/1996. ఓకే ఓకే. మీరు అంటే మీ ప్రశ్న మీ సమస్య ఏదైనా ఉంటే గురుజీతో చెప్పండి. అదే వాడు చదువుని లైఫ్ అది ఎలా ఉంటుంది ఏంటి అని. నమస్తే అమ్మా. నమస్కారం అండి. చెప్పమ్మా, ఏంటి మా కొడుకు పేరేంటి? ఉదయ్ కుమార్ అండి. ఉదయ్ కుమార్ చాలా బాగుంది. జన్మజాతకం చదువుతున్నాడు కదా, మంచిగానే చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? డిప్లొమా థర్డ్ చదువుతున్నారు. చదివేది లేదు సార్ కొద్దిగా. ఓకే, ఇది చూద్దాము. రమణ శాస్త్రంలో చెప్తాను, చూసి ఏం చేయాలి అని చెప్తే నేనేమన్నా పూజ చెప్తే అది చేయగలరా? అతని చేతితో చేపిస్తారా? చేయిస్తాను. ఖచ్చితంగా అమ్మా, నేను చెప్తాను. రమణ శాస్త్రం చూస్తాను. పంచమ స్థానం విద్యాస్థానం. పంచమ స్థానంలో బుధుడు ఉన్నాడు. మంచి విద్యావంతుడైతాడు. మీరేమి బాధపడనే అవసరం లేదు. కానీ ఇతనికి మెమరీ లాస్ అంటే మతిమరుపు ఎక్కువ. ఈ ఒక మతపరం నుంచి పాపం అతను కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంది. ఎంతో చదువుతాము అనుకుంటాడో కానీ చదువు ముందు కూర్చుంటే ఎక్కడో మైండ్ పోతుంది, అంతే కాన్షియస్ ఉండదు అక్కడ అని. ఇది జరుగుతూ ఉంది. మీరేం చేయాలంటే ప్రతి మంగళవారం రోజున ఒక గణపతి దేవస్థానానికి గోగ్రాసం అంటే ఈ గరక తెలుసు కదా మీకు? ఆ గరకని 21 గరక తీసుకొని 21 సారి గం గణపతయే నమః ఈ మంత్రాన్ని పట్టించి గణపతికి ఇవ్వాలన్నమాట. ఇలా అది ఎడమురి గణపతికే. బలమురి అంటే ఆ కుడివైపున సొండ్లం వచ్చింటుంది. అలాంటి గుడికి వెళ్ళకూడదు. అలాంటి విగ్రహం ఉన్నా కూడా ఇంట్లో మీరు తీసేయాలి, పెట్టకూడదు. ఎడమ పక్క ఉండే ఒక గణపతికే మీరు ఇవ్వాలి, దానికే పూజించాలి. అలా చేస్తూ వస్తే ఖచ్చితంగా మీ అబ్బాయికి మంచి ఇంజనీర్ అయ్యే యోగం ఉంది. BE కంప్లీట్ చేస్తాడు.
మంచి జాబ్ కి వెళ్తాడు తల్లి. మీరేమి బాధపడకు, చింతలు వద్దు. మీరు అతను గురించి మీరు ఏమి యోచన చేసేదొద్దు. జస్ట్ నేను చెప్పిన ఒక చిన్న పూజ ఒక 16 వారాలు చేస్తూ ఉండండి. తర్వాత ఇతనికి కొంచెం సర్పదోషం ఉంది. ఆ సర్పదోష నివారణకి 6 ముఖాల రుద్రాక్షి దొరుకుతుంది మీకు ఎక్కడైనా నియరెస్ట్. ఆ ఒక 6 ముఖాల రుద్రాక్షి సింగిల్ బీట్ ని ఒక గొంతులో వేయండి ఒక దారంతో చాలు. ఇలా చేస్తూ వస్తే ఖచ్చితంగా మీ అబ్బాయికి మంచి ఉద్యోగం దొరుకుతుంది, మంచి ఫ్యూచర్ ఉంది. మంచిది తల్లి. నమస్తే. గురుజీ మనకి కొలనుపాక నుండి బాలనరసయ్య గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం బాలనరసయ్య గారు. హలో మేడం. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మీ జన్మ నక్షత్రం చెప్తారా? మా బుజ్జిదండి, డేట్ రాసామంటే. ఏంటండి? మా బుజ్జిది. ఓకే ఓకే, మీ అమ్మాయిదా? నక్షత్రం లేదు, డేట్ ఒకటి ఉంది. పర్వాలేదు, మీ ఆ అమ్మాయి మీ పాప పేరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మాయి పేరు స్పందన అండి. స్పందన. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2వ తారీఖు 2/11/1997 ఆదివారం రోజున. ఓకేనండి, 92. ఓకేనండి, గురువు గారిని అడగండి. 97 అండి. 97. ఓకే ఓకే అండి, మీ సమస్య ఏంటో గురుజీతో చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, స్పందన గురించి ఏం అడగాలి మీరు? అది కొంచెము హెల్త్ బాగుండటం లేదు. హెల్త్ మరి ఏం చదువుతుంది అమ్మాయి? ఇప్పుడు డిప్లొమా చదువుతుందండి, పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్. ఓకే, ఏంటి కాంబినేషన్ ఏమి ఇచ్చారా డిప్లొమాలో? ట్రిపుల్ ఈ కోర్స్ అండి. ఓకే రైట్, చూద్దాము. హెల్త్ గురించి చూస్తాము, మానసిక స్థితి చూస్తాను, నేను ఎడ్యుకేషన్ ఎలా ఉందో చెక్ చేస్తాను. ఒక రమల శాస్త్రంలో తెలుస్తుంది. రమల శాస్త్రం చూద్దాం, పరిశీలిద్దాం. జై మహాకాళి. చాలా బాగుంది. భవిష్యత్తు ద్వితీయ స్థానంలో, ద్వితీయుడు అంటే చంద్రహోరాలో పుట్టింది అమ్మాయి. చాలా మంచిగా ఉంది భవిష్యత్తు. కానీ అమ్మాయికి ఎప్పుడు కోల్డ్ ఇన్ఫెక్షన్స్, జలుబు జాస్తి, థ్రోట్ అలర్జీ, కొంచెం హార్మోన్స్ కూడా ప్రాబ్లం ఉంది. ఈ బ్యాలెన్స్ వల్ల ముందరికి కొంచెం థైరాయిడ్ రిలేటెడ్ ఇలాంటిది ఏదైనా రావచ్చు. కొంచెం జాగ్రత్త పడండి, సరేనా? నేను పరిహారాలు చెప్తాను, కానీ మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్ వైజ్ మంచి కాంబినేషన్ తీర్చారు. అమ్మాయి బి కూడా చదివేంటి యోగం చాలా బాగుంది, మంచిగా ఉంది. కానీ హెల్త్ వైజ్ కొంచెం ఇన్బ్యాలెన్స్ అయిన దానివల్ల ఏంటవుతుందంటే ఎడ్యుకేషన్ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంది. అమ్మాయికి దృష్టి జాస్తి అవుతుంది, దృష్టి దోషం ఎక్కువ అమ్మాయికు, అందువల్లనే ఇలా అవుతూ ఉంది. అందుకు మీరు ప్రతి శుక్రవారం చొప్పున ఒక తెల్ల గుడ్డలో ఒక బొబ్బర్లు అంటే అనుములు లేదా బొబ్బర్లు దానిలో పెట్టి దాన్ని దానం ఇస్తూ రావాలి. ఇలా ఒక 16 శుక్రవారాలు చేయించండి. జాతకములో ఉన్న శుక్రదోషం వెళ్తుంది. తర్వాత ఎడ్యుకేషన్ మంచిగా పైనకి రావడానికి ప్రతిరోజు గం గణపతేనమ అనుకొని ఒక గరకను గణపతికి ఇస్తూ రావాలి. అంటే ఇంట్లోనే విగ్రహం ఉంటుంది, ఇంట్లో విగ్రహానికి ఆ గరకను పెట్టి ఎవరి రోజు మార్నింగ్ స్నానం తర్వాత గణపతి ముందర మీ దేవుని గదిలో వెళ్ళి గణపతి ముందర గరకను పెడుతూ వస్తూ ఉంటే అమ్మాయికి మెమరీ లాస్ కాదు, ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. కానీ 16 శుక్రవారాలను బొబ్బర్లని ఒక తెల్ల రంగుని గుడ్డతో దానం ఇస్తూ వస్తే అమ్మాయికి శుక్రదోషాలన్నీ నశిస్తాయి. తర్వాత ఆరోగ్య, భాగ్య, ఐశ్వర్యము అంతా పొందవచ్చు. మంచిది. నమస్తే అండి. విన్నారు కదండి, గురూజీ చెప్పినట్టు చేస్తే తప్పకుండా మీ అమ్మాయి ఆరోగ్యం కుదిరిపడుతుంది. గురూజీ, ఇవాళ యోగక్షేమంలో మీరు మాకేం చెప్పబోతున్నారు? ఈరోజు విశేషంగా శుక్రవారం అంటే నేను అప్పుడే చెప్పాను అందరికీ మంచి అమ్మాయిలకంతా, అంతేకాని స్త్రీలు విశేషంగా పూజిస్తారు. తర్వాత శుక్రవారమే ఎందుకు పూజించాలి అంటే డబ్బులు, మహాలక్ష్మి వచ్చి ఇంట్లో కూర్చొనేస్తే లైఫ్లో బిందాస్గా జీవించవచ్చు అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుందండి. కానీ మనం ఎలా సంపాదన చేసుకోవాలనేది కూడా తెలుసుకోవాలి, ఎలా దాన్ని కాపాడుకోవాలనేది కూడా తెలుసుకోవాలి. డబ్బులు భగవంతుడు ఇస్తాడు, కానీ దాన్ని సేవింగ్స్ ఎలా చేయాలి అనేది మొదటిగా మీరు నేర్చుకోవాలి. మీ ఇంట్లో ఈరోజు నేను వ్యాపారం చేసే వాళ్ళకు, విశేషంగా వ్యాపారం చేసే వాళ్ళకు, లేదా డైలీ బిజినెస్ పై వచ్చే వాళ్ళకు, లేదంటే మీ ఇంట్లో నైరుత్య అంటే దక్షిణ వైపున అండ్ వెస్ట్ ఆ కార్నర్ వైపున ఒక పసుపు రంగ గుడ్డ తీసుకొని అందులో పసుపు కొమ్ము తెలుసు, అందరికీ తెలిసే ఉంటుంది. ఒక పసుపు కొమ్మని అందు లోపల పెట్టి దాన్ని ఒక దారంతో చుట్టి దాన్ని ఆ ఒక జాగాలో పెట్టాలన్నమాట. అంటే నైరుత్యంలో కుబేర మూల అంటాము,
లేకపోతే నైరుత్యంలో ఎగ్జాక్ట్ కార్నర్లో, లేకపోతే ఈ ఇలాంటిది ఒక లక్కీ కాయిన్ బాక్సెస్ కానీ, లేదా ఇంట్లో డబ్బులు పెట్టే ఒక పెట్టెలో కానీ ఇలా పెట్టి దాన్ని ప్రతినిత్యము పూజిస్తూ వస్తే మం మహాలక్ష్మ్యై నమః, మం మహాలక్ష్మియే నమః ఈ బీజ మంత్రాన్ని పఠిస్తూ చేతిలో పట్టుకొని సామ్రాణి పగ చూపించి డైలీ పెడుతూ వస్తే ఈ రోజు నుంచినే ప్రారంభం చేయండి. మీ ఇంట్లో ఎప్పుడు డబ్బుకి కొదవ అనేది రాదు, అంటే కొరత అనేది రాదు. మంచిగా డబ్బులు చేరుతూ వస్తున్నాయి. ఎస్పెషల్లీ బిజినెస్ మ్యాన్స్ దీన్ని చేస్తూ వస్తే చాలా మంచి పొజిషన్కి వెళ్ళవచ్చు. పసుపు వస్త్రంలో పసుపు కొమ్ము పెట్టి దారంతో చుట్టి ఇంటి నైరుతి భాగంలో పెట్టి మం మహాలక్ష్మీ నమః అని జపిస్తూ పూజించాలి. నిత్యం అగరబత్తీలు వెలిగించి ధూపం సమర్పించాలి. ఇలా చేస్తే డబ్బుకు కొరత ఉండదు. ఓకే గురూజీ, ఎంత చక్కటి విషయం మాకు తెలియజేశారు. అలాగే మా కాలేజ్ సమస్యలను కూడా పరిష్కారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. ఇదండి ఇవాల్టి మన ఓంకారం. మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.